అయ్యి ఏ దేశానున్నా నేను పోయి గొర్ర గొర్ర గుంజకొచ్చి దేవుడు నాకంటే చాలా పెద్దది, మరి అన్ని అనుభవించింది కదా, దానికి సిగ్గు లేదా? ఈ దేశానికి ఏం మెసేజ్ ఇస్తామని దోడ పనులు రాలగొట్టాలి. నమస్తే. ఇప్పుడు 81 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువకుడితో ప్రేమ బంధం ఏర్పడింది అని చెప్పి ఒకటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అసలు వాళ్ళిద్దరికి లవ్ ఏంటి, వాళ్ళిద్దరికి ప్రేమ ఏంటి, వాట్సాప్ లో మెసేజ్లు ఏంటి, వీడియో కాల్ ఏంటి, ఇదంతా ఏంటంటారు? పోయాకాలం దగ్గర వచ్చింది కదా, తెలుసు కదా, బ్రహ్మంగారు చెప్పింది ఏది పొల్లు పోవట్లేదు కదా. 50 ఏళ్ళ తేడా ఆవల పోరగాడికి వాడికి ఎందుకు తెలియటం లేదు? అంత పెద్దామ కదా, ఒక తల్లి కంటే ఒక ముది మనవాడు లాగా ఉన్నాడు. ఉన్నప్పుడు ఆమె ఆలోచించాలి కదా, అక్కడ వాడు తెలివి తక్కువ పింఛన్ కోసం ఏమన్నా ఆస్తులు ఉన్నాయేమో అని అనుకోవచ్చు. కానీ ఎన్ని ఆస్తులున్నా, కోట్లున్నా, లక్షలున్నా కానీ, ఎందుకంటే ఏజ్ ఇవాళ ఎవరు ఉంటాం ఎవరు పోతామో తెలియదు. ఆ డబ్బు కోసం పింఛన్ కోసం వాడు ఆశపడు కరెక్ట్ కాదు. మరి దానికేం పోయే కాలం వచ్చిందో, బొందలో పోయే టైం. 50 ఏళ్ళు బతుకుదానికే కష్టంగా ఉంది ఈ కాలంలో. మరి ఆమె 80 ఏళ్ళు నన్ను దేవుడు బతికిచ్చిండు, 100-150 సంవత్సరాలు బతుకుతానే అనుకున్నట్టుంది. ఓ పిచ్చిదానా, ఎందుకంటే దేవుడు ఏదో ఒక చిన్న గట్టి హౌస్ ఇచ్చిండు. ఆ హౌస్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని బతకాల. కానీ ఈ ప్రేమ వ్యవహారం ఏందే? నేను చూసి ఇంకా ఏరే ముసలోళ్ళు కూడా ఆస్తుపాస్తులు ఉంటే పోరగాళ్ళు ఎమ్మడిపడి పోరగాళ్ళని జడగొట్టుకోవటం అది కరెక్ట్ కాదు కదా. దాన్ని తోడి పొందబెడితే అయిపోతుంది. ఎందుకంటే తిట్టకూడదు కదా, తిట్టాలన్నా తిట్టొచ్చు, దానికి ఎక్కడికి కొయ్యవని కూడా చెప్పొచ్చు. కానీ ఎందుకంటే సమాజానికి, ఈ దేశానికి, భారతదేశానికి ఏం మెసేజ్ ఇస్తుంది? అది చాలా తప్పు. అలాంటి వాళ్ళిద్దరికి మధ్య 57 ఏళ్ళు ఉంది గ్యాప్. అంతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎయిర్పోర్ట్ లో అంటే కలిసాక ఒకటే ముందులో ఒకటే హక్స్ అనమాట. దాన్ని అక్కడే తొక్కి పట్టి నరాలు తీస్తే అయిపోవా? ఆ ఎయిర్పోర్ట్ ఉంటది కదా, ఆ ఎయిర్పోర్ట్ కాడ మనుషులు ఎవరు లేరా? అక్కడ చాలా మంది ఉంటారు కదా, అలా జాబ్ చేసేటోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు ఉంటారు కదా. ఈ దేశానికి ఏం మెసేజ్ ఇస్తామని దోడ పనులు రాలగొట్టాలి. ఎందుకంటే ఎంత గలీదమ్మా, చూసేటోళ్ళకి కూడా అసహ్యమే. మాలాంటి ఆడవాళ్ళకి, మీలాంటి పోరగాళ్ళకి ఎంత అసహ్యం అది. అంటే ఆమె ఏమంటుందంటే, నాకు ఈ అబ్బాయి చాలా మంచిగా చూసుకుంటాడు, చాలా బాగా చూసుకుంటాడు, అన్ని మంచిగా అంటే అందిపెట్టి ఇస్తాడు అని చెప్పి అంటున్నాను. ఏం చూసుకుంటాడు? వెనక ఏమన్నా డబ్బు ఉందేమో, అదే వెనక డబ్బు ఉన్నదేమో, పింఛన్ వస్తుందేమో. మరి ఏమన్నా మొగుడు గట్ట చచ్చిపోతే చాలా పింఛన్ గిట్ట వస్తుందేమో. వాడు పందంగా పూకోడో ఏమో, పని పాటు లేనోడో ఏమో, నాకు ఇంతకన్నా మేలు లేదు అనుకున్నాడేమో. అది ఇంకా 10-20 ఏళ్ళు అయితే నీదేదో ఉంటుంది, చంపేస్తాడే ముసల్దానా. ఒకసారి ఆలోచించి, 80 సంవత్సరాలు అంటే దేవుడు ఎప్పుడు పిలుతాడో కూడా తెలియని స్థితిలో ఉండరు. మనకు 50 దాటితేనే ఆ దేవుడిని అనుకుంటా రామ అనుకుంటా బతికే వయసు అది. ఇంకా నీకేం పోయే కాలం వచ్చింది? దేశానికి ఏం మెసిచ్చారు? అలాంటి వాళ్ళని సమాజంలో వేయాలా, లేకపోతే మనలాంటి వాళ్ళని దానికి ఎక్కడున్న గుంజకొచ్చి గొర్ర తోడి పొంద పెడితే సరిపోతుందని మేము అనుకుంటున్నాం. సో ఇంకో విషయం ఏంటంటే అమ్మ, వాళ్ళు సెప్టెంబర్ లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంట. ఎక్కడ పెళ్లి చేసుకుంటారో మనకు తెలిస్తే బాగుండగా. ఏ దేశం అయినా పోయి ఆ శేషటోని, ఆ గుళ్ళె అయ్యగారిని మొత్తాన్ని బయటికి ఈడ్సకొచ్చి ఈ దేశానికి ఏం మెసేజ్ ఇస్తాను? నీ వల్ల ఎంతమంది పిల్లలు, మగ పిల్లగాళ్ళు ఎంతమంది పాడైపోతారు. ముసలాళ్ళు కూడా అరే 80 ఏళ్ళకి చేసుకునే సినిమాలు అది వేరు అనుకో. ఎంతమందిని వీళ్ళని చూసి ఇంకా నీ గామ చేసుకుంది, నేను కూడా చేసుకున్నాను బుద్ధి పుడుతుంది కదా. కొడుకులు పిల్లలు చూస్తలేదు, వీడు నా వెనక డబ్బు గిప్పిస్తే మంచిగా చూస్తాడేమో చాలా మంది అనుకుంటారు. అందుకే నేను చెప్తున్నా, ముసలారా, కొడుకులారా, మీ అమ్మలకి ఇట్లా ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకుపోయి అనాథ ఆశ్రమంలో పడేస్తాడట. ఇలాంటి పనులు చేస్తాడే పడేస్తారేమో అని ప్రజలు అనుకుంటారు. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి తప్ప అంటారా, లేదంటే ఈ వృద్ధురాలు ఎవరైతే ఉన్నారు అబ్బాయి ఇది ఉడుకునెత్తురు అనుకుందాం, పడసా పెడసా అనుకుందామే. ముసల్దానికి మంచి చెడ్డ కాలం ఇప్పుడు నాకంటే చాలా పెద్దది, మరి అన్ని అనుభవించింది కదా, దానికి సిగ్గు లేదా? దానికి బంధం లేదా? బంధుస్తాలు లేవా? పోనీ చుట్టాలైనా ఉంటారు కదా, వాళ్ళైనా చూసి ఏమనుకుంటారు? నా నోట్లో ఎవరిదన్నా కట్టెబెట్టి కొడతారా, ఏదన్నా ఇంకా తినరాందైనా మా నోట్లో పెడతారా అని సమాజంలో ఎంతమంది ఊతారు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ జీవితం ఎప్పుడు రాలిపోతుందో కూడా ఈ ప్రాణం తెలియని స్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే మనం జీవించేది ఎక్కడ? భారతదేశమే కదా. మరి ఈ దేశానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నది? అందు గురించి అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలా. వాళ్ళని ఏదో ఎక్కడ పెళ్లి చేసుకుంటారో మనకు మెసేజ్ పెట్టవను, దాని అడ్రస్ ఏమన్నా ఈ నాలాంటి వాళ్ళకన్నా ఈ ఏ దేశానున్నా నేను పోయి గొర్ర గుంజకొచ్చి దేశం అంతా నాశనం చేద్దానికి పుట్టిర్రా అని మనం అడుగుతాం. ఓకే, థాంక్యూ.